118వ బాబు జగజీవనరావు గారి 118వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా కంపెనీ నిధాని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్లో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఈ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా సిఎండి గారు మరియు మిగతా ముఖ్య అతిథులు అంతా కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళంతా అందరి సమక్షంలో కూడా మేము ప్రతి సంవత్సరం కూడా మా యొక్క డిమాండ్స్ ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఇటువంటి వేదిక మీద మేము వారికి విన్నవించడం జరుగుతుంది. అదేవిధంగా వారి నుంచి కూడా కొన్ని హామీలు పొందడం జరుగుతాయి. మరి ఏదైతే బాబు జగజీవనరావు గారు ఆయన యొక్క జీవితాన్ని బడుగు బలహీన వర్గాలకి అంకితం చేసి ఆయన ఒక రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఈ బలహీన వర్గాలకే, బడుగు వర్గాలకి, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కూడా ఆయన సర్వీస్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన రాజకీయ జీవితంలో 50 సంవత్సరాల రాజకీయ జీవితం, అందులో 30 సంవత్సరాలు సెంట్రల్ మినిస్టర్లుగా పనిచేశారు. ఆ సెంట్రల్ మినిస్టర్లు కూడా కార్మిక నాయకులు, కార్మిక మంత్రిగాను, రైల్వే మంత్రిగాను, వ్యవసాయ మంత్రిగాను, మరి ఆయన డిఫెన్స్ మినిస్టర్ గాను పనిచేయడం జరిగింది. మరి అందులో ఆయన తీసుకున్న శాఖలు కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఏదైతే లేబరు పనిచేస్తున్నారో ఆ సెక్టార్లోనే ఆయన ఎంచుకోవడం జరిగింది. ఒక పై స్థాయికి తీసుకురావాలనే తపనతో ఆయన జీవితకాలం అంతా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలనే మేము జరిపించాలని, మేము ఆ ఆశయాలను మేము తీర్చిదిద్దాలని మేము నిధానిలో ప్రతి సంవత్సరం ఈ బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉంటాము. అలానే మాకు తగ్గట్టుగా మా పరిధిలో కూడా మేము పేదలకి, మా ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాకుండా పేదలకు కూడా మేము సేవ చేసుకుంటూ మరి మాకున్న పరిధిలో మేము చేస్తూ ఉంటాం. ఈ నిధానిలో ఎస్సీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను సుబ్బారావు అని నేను ఇప్పటివరకు మాట్లాడాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మిధానిలో బాబు జగజీవనరావు బర్త్డే సెలబ్రేషన్ చాలా ఘనంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మిధాని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ కంపెనీకి బాబు జగజీవనరావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రొడక్షన్లో షాపులు ఓపెన్ చేయడము, దాన్ని చాలా స్థాయికి తీసుకెళ్ళడం వల్ల ఇక్కడికి వచ్చి ఆ షాప్ని ఓపెన్ చేయడం వల్ల ఈరోజు ఆ షాప్ చాలా అతి బాగా రన్ అవుతుంది. అందుకు తెలంగాణ బాబు జగజీవనరావు గారు. బాబు జగజీవన్ గారు బీహార్ రాష్ట్రాల్లో పుట్టి అంచెలుగా ఎస్సీ దళిత వాళ్ళు పుట్టి అంచెలంచెలు ఎదుగుతూ ఈ దేశానికి ఉపప్రధాని కావడం ఆ దళితుల ఆశాజ్యోతి, దళితులకు దగ్గర అవకాశం అది. ఎందుకంటే ఆయనే హోమ్ మినిస్టర్ పనిచేశాడు, ప్రతి మినిస్టర్గా పనిచేశాడు. చేసి తన శేష జీవితం కూడా 30-40 సంవత్సరాలు దళిత వర్గాలకే ఆయన జీవితం కూడా సేవ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం, మా మిధాని ఎంప్లాయీస్ మా మిధానిలో చేసుకోవడం ఆయనకు మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రోగ్రామ్ని సహకరించిన మేనేజ్మెంటు, ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ చేసిన గౌరీశంకర్ గారు, ప్లస్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ గారికి, అసోసియేషన్ మెంబర్స్కి, మరి ఈ ప్రోగ్రామ్ సహకరించిన సిఎస్ఎఫ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మహాత్ముల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బాబు జగజీవనరావు గారి 118వ జయంతి ఉత్సవాలు. మరి ఈ గెస్ట్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరీ శంకర్రావు గారు ఈరోజు జగజీవనరావు గారి జయంతి సందర్భంగా మా మేనేజ్మెంట్ వారు కూడా అసోసియేషన్ కోరిక మేరకు మా దగ్గర ఉన్నటువంటి నిధాని ప్రైమరీ హెల్త్ సెంటర్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిధాని ప్రైమరీ హెల్త్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. ఈ విషయంగా మా అసోసియేషన్ తరఫున మేనేజ్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 1979లో మాకున్నటువంటి పౌడర్ మెటలాజికల్ కంపెనీ డిపార్ట్మెంటు దానికి ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినటువంటి జగజీవనరావు గారు రావడం జరిగింది. ఆ రోజుల్లో పిఎం షాప్ ఒక్కటే కంపెనీలో ఉన్నటువంటి అందరు ఎంప్లాయీస్కి శాలరీ వచ్చే విధంగా అది మంచి ప్రాఫిట్లో ఉండేది. ఈరోజు అదే 1979 ఈరోజు అంచెలంచెలు ఎదుగుతూ ఈరోజు 1070 కోట్లు 1070 crores మైల్ స్టోన్ దాటిందని చెప్పేసి ఈ దాటానికి కృషి చేసినటువంటి కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా
బాబు జగజీవనరామ్ గారు 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో దాదాపు 30 సంవత్సరాలు మంత్రిగానే చేసినటువంటి ఘనత ఉంది. మరి ఆ రోజు డిఫెన్స్ సెక్రటరీ ఉన్నప్పుడు విధానం రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయనటువంటి అసోసియేట్ కమిటీ వారికి కానీ, ప్రోగ్రామ్ సహకరించినటువంటి ఫైనాన్షియల్ సహకరించినటువంటి మేనేజ్మెంట్ వారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కమిటీ వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రామ్కి సెక్యూరిటీ వారు కానీ, సిఎస్ఎఫ్ వారు కానీ, హెచ్ఎన్బాగ్ పిఎస్ వారు కానీ, అదేవిధంగా మీడియా మిత్రులు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు పెట్టే ప్రధాన డిమాండ్స్ నెరవేరుతున్నాయి. మేము పెట్టినటువంటి ప్రత్యేక డిమాండ్స్ ఏవైతున్నాయో, మాకు ఇంతకుముందు అంబేద్కర్ గ్రౌండ్ ఉండేది. ఈరోజు ఆ గ్రౌండ్కి అక్కడ మిదాని ప్రైమరీ హెల్త్ సెంటర్ సిఎస్ఆర్ ఫండ్ కింద పెట్టడం జరిగింది. దానివల్ల గ్రౌండ్ డిస్టర్బ్ అయింది. కాబట్టి మేము మా అసలు తరఫున మా ప్రెసిడెంట్ సుబ్బారావు గారు కావచ్చు, మా కిష్టయ్య జనరల్ సెక్రటరీ గారు కావచ్చు, మిగతా ఆఫీసులందరూ కూడా దాని గురించి చర్చించి దాని గురించి మేనేజ్మెంట్లో మీటింగ్లు పెట్టి చాలాసార్లు మీటింగ్లు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు జగజీవనరావు బర్త్డే సందర్భంగా మాకు ఒక కోరిక నెరవేరని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీ అసోసియేషన్ తరఫున కార్మికులకు న్యాయం జరుగుతుందా? తప్పక 100% జరుగుతుంది.